ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే చంద్రబాబు గారు ఒకవైపున చెప్తున్నారు. అటు రేవంత్ గారు ఇంకో వైపున చెప్తున్నారు. ఇక్కడ లోకేష్ గారు చెప్తున్నారు. వేరే దేశాల భాషలు నేర్పిద్దాం. అక్కడి నుంచి అక్కడికి ఉద్యోగాలకి మనోళ్ళు మంచిది సంపాదించుకోవాలి. నిన్న రేవంత్ రెడ్డి చెప్తున్నారు. జర్మన్, జపనీస్, సౌత్ కొరియా లాంగ్వేజెస్ నేర్పితే బేసిక్ స్కిల్స్ ఉంటే చాలు ₹2,00,000 నెలకి సంపాదించుకోవచ్చు అన్నటువంటి. ఇంతకీ వీళ్ళు మన రాష్ట్రాలకే ముఖ్యమంత్రులు కదా! మన దేశంలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రోత్సహించాలా? వేరే దేశాలకు పంపించాలి ఇక్కడ ఉన్నటువంటి యువతరాన్ని? వాడు వ్యక్తిగతంగా లబ్ధి పొందుతాడు బానే ఉంది. ఆ లాంగ్వేజ్ నేర్చుకునేది. మన దేశపు సంపదను మనం కోల్పోవడం కదా! యూరప్ దేశాల్లో ఇప్పుడు మానవ వనరుల కొరత ఉంది. మనకి ఇప్పటికే పనులు చేయడానికి మనుషులు దొరకట్లా. 4 రోజుల పైకి ఉద్యోగాలు చేయడానికి కూడా మనుషులు దొరకని పరిస్థితి తెచ్చుకుందామా? వాళ్ళు చదువుకుని వాళ్ళు ఏదన్నా జాబులు ఆటికెళ్తానంటే ఓకే. లేదా మన దగ్గర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్‌కి చేసుకుందామా? లేకపోతే మన దగ్గర ఏం చేద్దాం అనేది కాకుండా, ఇప్పుడు ఆ కొరియా కంపెనీలోళ్ళే లేకపోతే ఇంకొక కంపెనీలోళ్ళో ఇండియాలోకొచ్చి పెట్టుకుంటే వాళ్ళకు ఉద్యోగాల కోసం మనుషులు మనోళ్ళు ట్రైన్డ్‌గా అయ్యారంటే ఓకే గాని, ఇక్కడి నుంచి విదేశాలకు పంపిద్దామనే కల్చర్ ఏంటో అర్థం కాలా.